నమస్తే, కేటీవీకి స్వాగతం. నేను సుధా. ఇరాన్తో చర్చలు విఫలమైతే సైనిక చర్య పునఃప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. అయితే ఒప్పందం కుదుర్చుకోవడానికి తనకేమీ తొందర లేదని స్పష్టం చేశారు. శాశ్వతమైన ఒప్పందం కోసమే చూస్తున్నానని, ఒకవేళ టెహ్రాన్ ఒప్పుకోకపోతే మిగిలిన 25% లక్ష్యాలను కూడా సైనిక చర్య ద్వారా పూర్తి చేస్తానని ఆయన అన్నారు. ఇప్పటికే జరిగిన దాడుల్లో ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా ఓడించామని ట్రంప్ పేర్కొన్నారు. మేము ఇప్పటికే 75% లక్ష్యాలను ఛేదించామని చెబుతూ ఇరాన్ నావిక, వాయు, క్షిపణి సామర్థ్యాలకు తీవ్ర నష్టం కలిగించామని వివరించారు. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు దాన్ని మూసివేశామని తెలిపారు. మేము జలసంధిని తెరిస్తే వారికి రోజుకు $500 మిలియన్ ఆదాయం వస్తుందని, ఒప్పందం కుదిరే వరకు అలా జరగనివ్వనని ఆయన అన్నారు. ఈ వివాదం మొత్తం ఇరాన్ అణువస్త్రం చుట్టూనే తిరుగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. వారు అణుబాంబును కలిగి ఉండటానికి వీల్లేదు, దాన్ని మేం జరగనివ్వం అని అన్నారు. అదే సమయంలో అమెరికా మాత్రం అణ్వాయుధాలను ఉపయోగించదని హామీ ఇచ్చారు. నేను దాన్ని వాడను, అణ్వాయుధాన్ని ఎవరూ ఉపయోగించకూడదని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత అసమ్మతి సెగలు కొనసాగుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. తాను కేవలం గాలి పీల్చుకోవడానికి ఢిల్లీకి రాలేదని, పార్టీ పెద్దలతో సమావేశమయ్యారని, అయితే ఆ వివరాలను వెల్లడించబోనని ఆయన స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. గురువారం రాత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డీకే రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఊహాగానాలపై స్పందించేందుకు నిరాకరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి విషయాలు మీడియా ముందు చర్చించలేను. దయచేసి నా నుంచి ఆ సమాచారం రాబట్టే ప్రయత్నం చేయొద్దని అన్నారు. అలాగే తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికల ప్రచారంపై పార్టీకి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. వరంగల్ జిల్లా నరసంపేట మండల పరిధిలోని ముత్తోజీపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నరసంపేట తరలించేందుకు కార్మికులు, కుటుంబ సభ్యులు డిపోకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లి నిరసన తెలపాలన్న కార్మికుల నిర్ణయాన్ని పోలీసులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికుల మధ్య భారీ వాగ్వాదం జరగగా పోలీసుల వాహనం ధ్వంసమైంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ గందరగోళం మధ్య పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రస్తుతం ముత్తోజిపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తమ సహోద్యోగి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో కేసును వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ ఉదయం నుంచే దూకుడు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ సంచలనం సృష్టించారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఛార్జ్ దాఖలు చేసిన నేపథ్యంలో కీలక నిందితులైన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల లక్ష్యంగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు నడుమ అధికారులు నిందితుల ఇళ్లలోకి ఎంటర్ అయ్యారు. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2026 మార్చి 31తో ముగిసిన 4వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది. ఈ ఫలితాలు మిశ్రమ సంకేతాలను అందించాయి. ఒకవైపు కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో భారీ దగ్గుదల నమోదు కాగా, మరోవైపు నికర లాభాల్లో బలమైన వృద్ధిని కనబరిచింది. గత త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 8,440 మేర తగ్గింది. వీరిలో అత్యధికులు సాఫ్ట్వేర్ నిపుణులే ఉండటం గమనార్హం. ఈ తగ్గింపుతో ఇన్ఫోసిస్ లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,594కు చేరింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన ఉద్యోగులు తగ్గిన, వార్షిక ప్రాతిపదికన చూస్తే మాత్రం 2026 ఆర్థిక సంవత్సరంలో నికరంగా 5,000 మంది ఉద్యోగులు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగుల వలసల రేటు గత త్రైమాసికంలో 12.3% నుంచి స్వల్పంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుదలపై ఇన్ఫోసిస్ సిఎఫ్ జయస్ సంగ్ రాజ్ స్పందిస్తూ, ఈ త్రైమాసికంలో వ్యాపార కార్యకలాపాల పరిణామం మందకొడిగా సాగడం, కొత్తగా చేరిన ఫ్రెషర్లను సర్దుబాటు చేయాల్సి రావడం వంటి కారణాలతో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఇది కేవలం త్రైమాసిక సర్దుబాటు మాత్రమే అని వివరించారు.
నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచిందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఎవరు ఎలాంటి తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీవనోపాధికి భరోసా కల్పిస్తూ వార్షిక కౌలును గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్ట భూములకు ఎకరాకు ఇచ్చే కౌలును 40,000కు, జరీబు భూములకు 60,000కు పెంచింది. అంతేకాకుండా రాబోయే 10 ఏళ్ల పాటు ప్రతి ఏటా మెట్ట భూములకు 3,000, జరీబు భూములకు 5,000 చొప్పున కౌలు పెంచేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు, కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు వేల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణం కోసం 1208.41 కోట్లకు పాలనా అనుమతి ఇచ్చారు. సచివాలయం, జీఏడీ, హెచ్డీ టవర్ల నిర్మాణం, అత్యంత కీలకమైన ఫౌసెట్, గ్లేజింగ్, క్లాండింగ్ పనుల కోసం 2,540 కోట్లు, ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ పనుల కోసం 798 కోట్ల వ్యయానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చెందిన 3 అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా పులివెందులలో మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లి ఆయనకు వేదాశీర్వచనం అందించినందుకు గాను వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో పనిచేసే అర్చకులు ప్రోటోకాల్ ను అతిక్రమించడంపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. వ్యక్తిగత హోదాలో రాజకీయ నాయకుల ఇళ్లకు వెళ్లి ఆలయ మర్యాదలను పాటించకపోవడం సరికాదని భావించింది. ఈ నేపథ్యంలోనే సదరు అర్చకులపై చర్యలకు ఉపక్రమించింది. అర్చకులకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో 2 రోజుల్లోగా తమకు వివరణ సమర్పించాలని టీటీడీ స్పష్టం చేసింది. వారు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఆలయ పవిత్రత, నియమ నిబంధనల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ నోటీసులపై అర్చకుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. వారి వివరణ అందిన తర్వాత టీటీడీ తదుపరి చర్యలు తీసుకోనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, Q4 త్రైమాసిక ఫలితాల సీజన్ నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టపోయి 77,263 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 100 పాయింట్లు తగ్గి ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్, ఫార్మా స్టాక్స్ లో అమ్మకాల హోరు కనిపించింది. దీంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.57% పడిపోయింది. సిప్లా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోయిన వాటిలో ముందున్నాయి. అయితే ఎఫ్ఎంసీజీ, కెమికల్ రంగాల షేర్లకు కొంత కొనుగోళ్లు మద్దతు లభించింది. ప్రస్తుత ప్రపంచ అనిశ్చితులు, మార్కెట్లో అధిక అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్ దిద్దుబాటు సమయంలో మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కొనుగోలు చేయడం మంచిదని సలహాలిస్తున్నారు. నిఫ్టీ 24,500 స్థాయిని దాటి స్థిరపడిన తర్వాతే కొత్తగా లాంగ్ పొజిషన్లు తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీటీడీ ఏకసభ్య కమిటీ చైర్మన్ దినేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వేర్వేరు సమయాల్లో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ డ్రైవర్ పై మహిళ చెప్పుతో కొట్టిన ఘటన మోపిదేవిలో శుక్రవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం చూస్తే అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న కరకట్ట బస్సును పులికట్ట వంతెనపై మహిళ బస్సు ఎక్కడానికి ఆపింది. కానీ బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. దీంతో మహిళ బస్సును వెంబడిస్తూ మోపిదేవి ప్రధాన సెంటర్ లో బస్సు ఎక్కి డ్రైవర్ ను చెప్పుతో చెంప మీద కొట్టింది. అంతటితో ఆగని సదరు మహిళ తన బంధువులకు ఫోన్ చేసి చల్లపల్లి బస్ స్టాప్ కు పిలిపించి వారితో డ్రైవర్ ను కొట్టించింది. దీంతో బస్ స్టాప్ లో కొద్దిసేపు ఆర్టీసీ ఉద్యోగులు మహిళకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళకు బంధువైన ఒక కానిస్టేబుల్ సదరు గొడవలో ఎంటర్ అయి పంచాయతీ స్టేషన్ వరకు వెళ్లకుండా సర్దుబాటు చేశారు. బస్సు ఆపినంత మాత్రాన డ్రైవర్ ను కొడతారా కొట్టిస్తారా అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడాల్సిందే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం మహాదేవమ్మ 94,80,000 విలువైన 753 గ్రాముల బరువు గల 7 బంగారు పథకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులకు ఈ పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడిన చంద్రబాబు 2 ఏళ్లలో ఒక కంపెనీ అయినా తెచ్చారా? రాష్ట్రంలో హత్య రాజకీయాలకు తెరలేపింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి, కంపెనీ వలన కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడకుండా జగన్ పై విమర్శలు చేయడం చూస్తుంటే చంద్రబాబుకి జగన్ ఫోబియా పట్టుకుందని అన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబెల్లి సెజ్లో రెన్యూ సోలార్ పరిశ్రమ మరియు రైన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ శంకుస్థాపనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ హయాంలో 2023 మార్చి 3వ తేదీన విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో రెన్యూ సంస్థ ఆంధ్రాలో పెట్టుబడులకు ఒప్పందం చేసుకుందని, దీనిని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలకు, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబు అని గుడివాడ ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో ఒప్పందాలు కుదిరిన కంపెనీలకు శంకుస్థాపన చేస్తూ కూటమి హయాంలో పరిశ్రమలు నెలకొల్పుతున్నారని, ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కంపేట మండలంలో అటవీ దున్నపోతు సంచరించి వాహనదారులకు కనిపించడంతో కలకలం రేగింది. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దున్నపోతు ఆకస్మికంగా రహదారిపైకి రావడంతో అక్కడి నుంచి వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఆ సమయంలో రాత్రి కావడంతో ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అడవి జంతువులు గ్రామాల వైపు రావడం పెరుగుతుందని, అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూరా పర్యటించారు. కొత్త చెరువు షాదీఖానాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. ఇందులో ఎక్కువగా ముస్లిం మైనారిటీలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి ఎమ్మెల్యే పల్లె సింధూరా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. టీడీపీ సిద్ధాంతాలు నచ్చి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు పార్టీని వీడిన వారు పేర్కొన్నారు. ప్రజల అభిమానం రోజురోజుకు టీడీపీ వైపు పెరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 26 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు, 35 కోట్లతో తార్ రోడ్లు, సమగ్ర త్రాగునీటి పథకానికి 225 కోట్లతో ప్రజలకు దాహార్తి తీర్చడానికి ప్రభుత్వం 3 మండలాలకు అందిస్తుందన్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. స్టే ట్యూన్ టు కేటీవీ. నమస్తే.